ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా వేలాది మంది తరలి రావడం జరుగుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం శెట్టివారిగూడెంలో బీసీ కులస్తులకు చెందిన శ్మశాన వాటిక సమస్యకు పరిష్కార మార్గం లభించింది. తాతల కాలం నుంచి వినియోగిస్తున్న శ్మశాన వాటికను కొందరు ఆక్రమించుకోవడంతో ఇబ్బందులకు ఎదురయ్యారని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని వెంకటాపురం మాజీ సర్పంచ్ ఆది సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎంఆర్ఓలకు విన్నవించగా సానుకూల స్పందన లభించింది. మా బీసీలు ఇదివరకు కాలంలో మా తాతల నాటి నుంచి దీన్ని శ్మశానంగా ఉపయోగించుకున్నటువంటి ఏర్పాటు ఉంది. దానిలో భాగంగానే దీనికి సరైనటువంటి దారి లేక కొన్నాళ్ళ పాటు మేము దీనిలోకి రాలేక ఆగిపోయాము. ఈ మధ్యలో కొంత ఆక్రమణకు గురయ్యి దీనిలోకి పూర్తిగా రాలేదు. ఆ తర్వాత ఇది మాకు శ్మశాన భూమిగా ఉపయోగపడాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ కార్యక్రమాన్ని గౌరవంగా జరుపుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మేమందరం ఆలోచించి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ శ్మశానాన్ని దారి తీసుకొని దీనికి కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసుకొని ఇచ్చేద్దామని మేమందరం కూడా ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారు మాకందరికీ సానుకూలంగా స్పందించారు. దాని ద్వారా ఎంపీ గారిని కూడా కలిసాము. దానికి శ్మశానానికి కావాల్సినటువంటి గ్రాంట్ కూడా ఇప్పిస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు కూడా దాని పట్ల సానుకూలత చూపించి ఈ రోజున ఈ కొలత జరగటానికి ఎంతగానో సహకరించారు. ఇది చిరకాల కోరిక శెట్టివారిగూడెం ప్రజలది శ్మశానం కోసం అనేది. ఇప్పటి వరకు బీసీలో ఒక వర్గం చెరువు నిండినే వాళ్ళ కార్యక్రమాలు ముగించుకునేవారు. చెరువు నిండినా కూడా చెరువుకు అడ్డంబడి నొక్కుంటూ వెళ్ళేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో ఇక్కడ ఎరకాలం ప్రారంభం 5 ఎకరాలకు 90 సెంట్లు గతంలో శ్మశానానికి వాడుకున్న ఈ మధ్యకాలంలో ప్రక్కనటువంటి రైతులు ఆక్రమించుకున్నందువల్ల ఈ ఆఖరి మజిలీ కూడా గౌరవంగా జరుపుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కూటమి గవర్నమెంట్లో ఇదో మంచి కార్యక్రమం జరిగిందని ఎంపీ గారి దయ వల్ల, ఎమ్మెల్యే గారి దయ వల్ల, నారా చంద్రబాబు నాయుడు దయ వల్ల, పవన్ కళ్యాణ్ దయ వల్ల మంచి కార్యక్రమం నడుస్తుందని మేము ఆశించుకుంటూ ఆది సత్యనారాయణ మాజీ సర్పంచ్. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఆనంద